మీ సేవలలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆర్బీ న్యూస్ ప్రసారం చేసిన ప్రత్యేక కథనానికి భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు స్పందించారు. ప్రజలు క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్, డెత్, మిగతా సర్టిఫికెట్లను అప్లై చేయడానికి మీ సేవకు వెళ్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే డబ్బులు చెల్లించాలని భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. నిబంధనల ప్రకారం కాకుండా ఎవరైనా మీ సేవ నిర్వాహకులు ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎవరైనా నిర్వాహకులు రూల్స్ అతిక్రమిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు తప్పవన్నారు. ఒక ముఖ్యమైన విన్నపం ఏంటంటే, మనకు భూపాలపల్లి మండలంలోని ప్రజలందరికీ కూడా మనకు ఉన్నటువంటి ఈ మీ సేవా సెంటర్లలో కులం కానీ, ఆదాయం, నివాసం, అదేవిధంగా రేషన్ కార్డు దరఖాస్తు కానీ, అదేవిధంగా ధరణిలో స్లాట్ రిజిస్ట్రేషన్ బుక్ చేసుకోవడం కానీ, ఇంకా ధరణిలో ల్యాండ్ సమస్యలు కానీ, ఇంకా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లాంటి దరఖాస్తులు చేసేటప్పుడు కూడా కొంత మీ సేవా సెంటర్ నిర్వాహకులు మనకు నిర్దేశించినటువంటి అంటే సర్వీస్ ప్రకారం చెల్లించాల్సినటువంటి డబ్బులు కాకుండా అదనంగా ఇంకా 100 కానీ 200 కానీ ఇట్లా ఎక్కువ తీసుకొస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇదంతా కూడా గతంలో మేము కూడా ఆల్రెడీ ఒక సెంటర్ను కూడా మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యన కూడా కొంతమంది ఈ విధంగా జరుగుతున్న మా దృష్టికి వస్తే వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్నెట్ సెంటర్లకు, అదేవిధంగా మీ సేవా సెంటర్ వాళ్ళందరికీ కూడా ఈ సర్టిఫికెట్ల విషయంలో నిర్దేశించినటువంటి అంటే సర్వీసు చెల్లించాల్సిన డబ్బులు కాకుండా అదనంగా వసూలు చేస్తాం. అట్లా చేస్తే మాత్రం మీ మీద మన ఐటీ డిపార్ట్మెంట్ ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని కూడా వాళ్ళకు ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళందరూ కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నట్టుగా మాకు ఈ మధ్యకాలంలో కొంతమంది ద్వారా తెలవడం జరిగింది. అట్లా ఎవరైనా మీరందరూ ప్రజలు కూడా సర్టిఫికెట్స్ దరఖాస్తు చేసేటప్పుడు కంపల్సరీ ఆ నిర్దేశించిన రుసుము మాత్రమే చెల్లించాలి. అట్లా కాకుండా అదనంగా వస్తే కంపల్సరీ మీరందరూ కూడా మాకు ఎదురుగానే మాకు తహసీల్దార్ కార్యాలయం ఉంది కాబట్టి ఇటు తహసీల్దార్కి కానీ, నాకు కానీ, అదేవిధంగా మా నాయబ్ తహసీల్దార్ కానీ, మా గిర్దావర్ కానీ ఇతర సిబ్బందికైనా తెలియపరిస్తే వాళ్ళ మీద కంపల్సరీ ఆ సెంటర్ నిర్వాహకులు ఎవరు ఉందో వాళ్ళ సెంటర్ మీద మాత్రం కంపల్సరీ యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళే కాకుండా మధ్య కొంతమంది దళారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైనా ఇట్లా సర్టిఫికెట్స్ కార్యాలయంలో చేపిస్తామని చెప్పి అట్లా కూడా కొంత మిస్గైడ్ చేసేట దృష్టికి వస్తుంది. అట్లాంటి వారిపైన కూడా కంపల్సరీ చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఇదంతా ఇక్కడ జెన్కో సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ యొక్క ఇక్కడికి చాలా మంది కూడా మైగ్రేట్ అయ్యి వచ్చి ఉంటారు. వాళ్ళు దాన్ని ఆసరా తీసుకొని ఇటు మీ సేవా సెంటర్ నిర్వాహకులు కానీ, అదేవిధంగా దళారులు కానీ ఇక్కడ కార్యాలయం అంటే ఈ కార్యాలయ సిబ్బంది పేరు చెప్పి కొంత అదనంగా డబ్బులు కలెక్ట్ చేసేదో పనులు చేపిస్తామని కూడా వాళ్ళని కొంచెం ప్రలోభాలకు గురి చేస్తాను. అట్లాంటి విషయం ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ వాళ్ళపైన చట్ట ప్రకారం యాక్షన్ ఉంటుందని కూడా భూపాలపల్లి మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏది ఉన్నా కానీ కంపల్సరీ మాకు ఎట్లాంటి విషయంలో కానీ ఇటు అధికంగా డబ్బులు తీసుకున్నా కానీ, ఇంకా ఎవరైనా సిబ్బంది పేరు చెప్పి ప్రలోభాలకు గురి చేసినా కానీ మా కార్యాలయం తెలియపరచవలసిందిగా అందరికి కూడా మండల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.